హలో అండి, నా పేరు డాక్టర్ రాఘవ. నా కెఫే లారెన్స్ కెఫే. సో కాన్సెప్ట్ వచ్చేది ఏంటంటే ఇటాలియన్ ఫుడ్ బాగా ఎక్స్పెన్సివ్ నార్మల్గా. సో అదే మన ఇండియన్కి స్ట్రీట్ స్టైల్లో తీసుకొచ్చి మంచి హైజెనిక్గా అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్. అందులో పాటే ఈ వీట్ పాస్తా, గార్లిక్ బ్రెడ్ కూడా వీటే ఉంటుంది మన దగ్గర, హాట్ డాగ్ కూడా వీటే ఉంటుంది. ఈవెన్ ది డెజర్ట్స్ తీసుకుంటే రాగి బ్రౌనీ అండ్ వీట్ చాకోలావ్ అనమాట. అందులో కూడా ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎగ్లెస్ అండ్ ప్యూర్ జాగ్రత్తతో చేపిస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హైజెనిక్ and healthy and affordable. గణేష్ ఇంద్రానగర్. సో ఇప్పుడు మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు? మిక్స్ ఆఫ్ పాస్తా. సో మీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్? టేస్ట్ కొంచెం కొత్తగా ఉంది. ఇంతకుముందు చేసిన టేస్ట్ అలాగే ఉంది. బట్ బడ్జెట్ పరంగా అయితే ఈ డిఎల్ఎఫ్ ఏరియాలో ఇంత లో బడ్జెట్లో ఇంత బెస్ట్ క్వాలిటీ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఈ సీటింగ్ అరేంజ్మెంట్, ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుందన్నమాట. సో రీసెంట్లీ 1 month బ్యాక్ ఓపెన్ చేస్తాను. సో రెగ్యులర్గా వస్తారు? ఒక 3-4 days నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. సో ఇట్లా కెఫే లాంటి పెట్టడానికి ఈ ఐడియా అనేది మీకు ఎక్కడ స్టార్ట్? నేను బేసిక్గా ఫుడ్ బ్రో ముందు నుంచి కూడా. సో అలా బాగా డిఎల్ఎఫ్ ఇదంతా తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఆల్మోస్ట్ 90% డిఎల్ఎఫ్కి వస్తారు, స్ట్రీట్ ఫుడ్ తింటారు, కానీ హైజీన్ గురించి పెద్ద పట్టించుకోరు. సో ఎందుకు హైజీనిక్ ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పి స్టార్ట్ చేస్తాను. అలానే ఈ వీట్ దాంతో స్టార్ట్ అయింది అనమాట. మనం చూసే ఆయిల్ కూడా లైక్ పామ్ ఆయిల్ అవ్వదు, నార్మల్ ప్రాపర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉండవు, అండ్ ఎవ్రీడే ఫ్రెష్ ఫుడ్ చేస్తాం అనమాట. సాస్ కానివ్వండి, మోమోస్ కానివ్వండి, ఏదైనా సరే ఫ్రెష్ ఫుడ్. ఆ రోజు అయిపోయిందంటే వీఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ అంతే. రేపటికి లైక్ ఫర్దర్గా పొట్టడం అంటే ఏమి ఉండదు, అంతే. డైలీ స్టాక్ ఉంటుంది అంతే మన దగ్గర. సాయి బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. సో మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు? మ్యాష్డ్ పొటాటో. టేస్ట్ వైజ్ అయినా కానీ ఎలా అనిపిస్తుంది మ్యాష్ పొటాటో? టేస్ట్ కంపేరింగ్ టు అవుట్ సైడ్ అంటే నేను బయట తిన్నాను కదా, సో ఇక్కడికి సేమ్ ఉంది. కాకపోతే కంపేర్ టు ప్రైజింగ్ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా హైజీనిక్గా ఉంది. మ్యాష్ పొటాటో పాటు మీకు ఏం సర్వీస్ ఇచ్చారు? మ్యాష్డ్ పొటాటో కాంబో పన్నీర్తో సర్వ్ చేశారు. సో చాలా బాగుంది. స్ట్రీట్ ఫుడ్ అనగా వచ్చేది స్నాక్స్, ఇండియన్ స్నాక్స్. అవును. బట్ మీరు ఎంచుకున్న టీమ్ అనేది మొత్తం వెస్ట్రన్ కల్చర్. అవును. బట్ ఇది మన కెఫేస్ లో మనం వేరే చూసిన ప్రైస్ ఒకలా. అవును. అసలు వెస్ట్రన్ ఫుడ్ ఇలా మీరు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? అది కూడా లో బడ్జెట్ లో మీకు ఎలా పాసిబుల్? అది ఇప్పుడు ఇటాలియన్ ఫుడ్ అనేది వాళ్ళు చూస్తే రైస్ వేరే ఉంటుంది అండ్ ఫ్లేవర్స్ వేరే ఉంటాయి. నేను అదే సిమిలర్గా ఉండే ప్యారల్గా ఉండే మసాలాస్ కానివ్వండి దాంతో నేను చేయించాను అనమాట. సపోజ్ ఇటాలియన్ రైస్ బాల్స్ అనుకోండి, వాళ్ళు యూజ్ చేసే రైస్ ఆర్బిరో రైస్ అంటారు, కానీ నేను మన బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ చేపిస్తున్నాను. సో అలా నేను బడ్జెట్ తగ్గియగలను, కానీ హైజీన్ అనేది అదే హైజీన్ మెయింటైన్ చేయగలను, బడ్జెట్ తగ్గియగలను. నాకు మన వాళ్ళకి వెస్ట్రన్ ఫుడ్ అనేది చాలా అఫోర్డబుల్గా ఇవ్వాలని ఉంది, స్ట్రీట్ సైడ్ ఇవ్వాలని ఉంది. ఇప్పుడు అది మీరు తీసుకున్న రిసోటో ఉంటుంది, రిసోటో కూడా ప్రాపర్ ఇటాలియన్ రైస్ ఐటమ్. అది నేను మన రైస్తోని మన రెసిపీ తయారు చేయించి నేను ఒక 120 రూపీస్ తీసుకున్నాను. అది చాలా అఫోర్డబుల్ ప్రైస్. అది బేసిక్గా కస్టమర్ కూడా చాలా బాగా నచ్చుతుంది. కొత్తగా తింటున్నారు, ఫస్ట్ టైం ఆ పేరు కూడా ఇంతవరకు వినకొని తింటారు. తిన్నాక వాళ్ళకి చాలా బాగా అనిపించింది రిసోటా అనేది. నాకు నార్మల్గా మార్నింగ్ 9 to 4 జాబ్ ఉంటుంది, దెన్ ఈవినింగ్ ఇక్కడ వస్తున్నాను, 2 మేనేజ్ చేసుకుంటున్నాను. సందీప్ అండి. దివ్య. అవును. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లింగంపల్లి నుంచి. సో రెగ్యులర్గా ఇక్కడ లారెన్స్ కెఫే వీక్లీ వన్స్ ఆర్ తప్పకుండా ట్వైస్ అట్లా వస్తుంది. సో మీరు ఏ డిష్ ఆర్డర్ చేశారు? ఒకటి వచ్చేసి కార్న్ గార్లిక్ బ్రెడ్, ఇంకోటి వచ్చి ఇటాలియన్ రైస్ బాల్స్. ఇటాలియన్ రైస్ బాల్స్. సో
సో ఇటాలియన్ స్నాక్స్ అయినా కానీ ఇటాలియన్ స్ట్రీట్ ఫుడ్ అనేది మన హైదరాబాద్లో చాలా సో ప్రైజెస్ అయినా కానీ డిఫరెన్స్ అయినా కానీ చాలా వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? జనరల్గా ఇటాలియన్ అంటేనే కొంచెం మనము ప్రైస్ వైజ్ కొంచెం బయట అట్లా కొంచెం చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ కాకుండా కానీ బయట అయినా కానీ ఓవరాల్ హైదరాబాద్లో ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మాత్రం వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రైసెస్ అవైలబుల్ ఉంది, క్వాలిటీ కూడా నాకు నచ్చింది. బట్ టేస్ట్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? టేస్ట్ Five ఇంకా star ఇక్కడే level బాగుంది. ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు స్ప్రింగ్ రోల్ ఆర్డర్ చేశాను. యా సేమ్ స్ప్రింగ్ రోల్ ఒక రెస్టారెంట్లో ఆర్డర్ చేసాను. నాకు అక్కడ ఆల్మోస్ట్ నేను స్పెండ్ ఒక 250 స్పెండ్ చేశాను. ఇక్కడ స్ప్రింగ్ రోల్ ఎంత 70-80 స్పెండ్ చేశాను అంతే. కానీ నాకు అక్కడ టేస్ట్ కంటే ఇక్కడ టేస్ట్ బాగా అనిపించింది. క్వాలిటీ వైజ్ నాకు బాగా అనిపించింది. సో మనకి టైమింగ్స్ అనేది ఎలా? ఆఫ్టర్నూన్ 12:31 నుంచి నైట్ 1 వరకు ఉంటుంది. సో మన కెఫేలో మోస్ట్ పాపులర్ డిష్ ఏంటిదండి మీరు? యా కస్టమర్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. మ్యాష్ పొటాటో బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ బ్రౌన్ సాస్ మ్యాగీ అని ఒకటి ఉంటుంది. మిక్స్ ఫాస్ట్ పాస్తా. కస్టమర్స్కి హెల్తీ ఫుడ్ ఇచ్చేంత వరకు చూస్తున్నాను. నాకు ఎక్కువ ప్రాఫిట్ లేకున్నా నాకు 10% 20 మార్జిన్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు 9 to 4 జాబ్ ఉంది, నేను డాక్టర్, ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ నైస్, బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. చీజీ మంచిగా ఉంది, అంతేనా? నార్మల్ టైమ్స్ వీకెండ్స్ వీకెండ్ 25/7 ఓపెన్గా ఉంటుందా లేదా? అంటే 24/7 అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లైక్ 12:30 నుంచి నైట్ 1 వరకు అయితే డైనింగ్ ఉంటుంది అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది. ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది, హాలిడేస్ ఏమి ఉండవు. దెన్ నైట్ 1 నుంచి మార్నింగ్ 4 వరకు స్విగ్గీ జొమాటో నడిపిస్తాను నేను. లారెన్స్ ఫుడ్ కోర్ట్ మన వెబ్సైట్ కూడా ఉంది. అందులో నుంచి మీరు డైరెక్ట్ ఆర్డర్ చేయొచ్చు. బేసిక్గా మీరు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు, మీకు అంత టైం లేదు, తొందరగా రెడీ అయిపోవాలంటే మీరు వచ్చే ముందు ఆర్డర్ చేసేసుకొని మా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉంటుంది, అందులో వాట్సాప్ చేయగలిగితే మీరు వచ్చే టైంకి రెడీ చేసి పెట్టి ఇచ్చేస్తాను ఏదైనా సరే. యా అండి, థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.